ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదను. ఈ చరాచర జగత్తంతా ఎవడి వల్ల సృష్టింపబడుతున్నదో ఆ సృష్టికర్తకి నమస్కారం చేస్తున్నాను. ఎవడు దానిని పోషిస్తున్నాడో ఆ భర్తకి నమస్కారం చేస్తున్నాను. ఎవ్వని యందు డిందు ఎవడిలో లీనమైపోతుందో అలా లీనం చేసుకునే లయకారకుడి కొరకు నమస్కరిస్తున్నాను. అక్కడికి ఏమన్నాడు? సృష్టి, స్థితి, లయము మూడు చేసే పరమాత్మకి నమస్కారం. ఈ మొత్తం జగత్తుకి తాను మాత్రమే అధిపతి. అటువంటి గొప్ప